ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అనకాపల్లి ఉత్సవాలను నిర్వహిస్తుందని హోంమంత్రి అనిత తెలిపారు. స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ నెల 30-31 తేదీల్లో నిర్వహించే అనకాపల్లి ఉత్సవాల నేపథ్యంలో ముత్యాలంపాలెం తీరంలో హోంమంత్రి అనిత పర్యటించారు. విద్యుత్ దీపాలు, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముత్యాలంపాలెం తీరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన లోకల్ కల్చర్ అన్నది, మన లోకల్ సాంప్రదాయం అన్నది ప్రపంచానికి చూపించడం అనేది చాలా అవసరం. అనకాపల్లిలో కూడా రేపు ఈవినింగ్ కార్నివాల్ ఒకటి ఏర్పాటు చేశాం. సీతామాధురి గారి కాన్సర్ట్ ఒకటి, అదేవిధంగా జబర్దస్త్ టీం వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా అలరించడానికి, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డాం. ఈ 2 రోజులు అనకాపల్లి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. అందరినీ ఆహ్వానిస్తున్నాం. గవర్నమెంట్ ఆశయం ముందు హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, దానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. 270 మంది కళాకారులు, రకరకాల నృత్యాలు గాని, ఆటలు గాని, తీన్మారు గాని, దాంతో పాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉన్నాయి, కామెడీ షోలు ఉంటాయి, రేలారే రేలారే అని ఉంటుంది, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. ఆ తర్వాత లోకల్ టాలెంట్ 40 ప్రోగ్రామ్ లోకల్ టాలెంట్తో మేము ఇప్పుడు వరకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి 40 వరకు ప్లాన్ చేశాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేస్తున్న కార్యక్రమాలు. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.